హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించడానికి ఎంబీబీఎస్ ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్కి పంపిస్తున్నారు. అటువంటి వాళ్ళు చాలామంది ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. అండ్ ఆథరైజేషన్స్ కావచ్చు, రికగ్నిషన్స్ కావచ్చు, ఏ యూనివర్సిటీస్లో అయితే బెస్ట్ అని చాలా క్లియర్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ ఇప్పుడు క్లారిఫై చేయడానికి గెజెట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రాడినరీ పార్ట్ 3 సెక్షన్ 4లో ఎన్ఎంసీ వాళ్ళు ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ చేశారు. అవి ఏంటి, ఎలా ఉన్నాయని ఎప్పటి నుంచో ఒక 16 years నుంచి కష్టపడుతున్నారు వీసోర్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అండ్ వీసోర్స్ 16 years నుంచి ఎస్టాబ్లిష్ అయింది, బట్ ఇప్పుడు కొత్తగా ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేశారు కదా. సో అవి ఎలా ఉన్నాయి, మనకు ఎంత అనుకూలంగా ఉన్నాయి? November 18న ఎన్ఎంసీ అనేది కొత్త న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫారెన్లో మెడికల్ చదువుకోవడానికి స్టూడెంట్స్ వెళ్తున్నారో వాళ్ళ గురించి ఎలాంటి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలా, మళ్ళీ అక్కడ కోర్స్ టైం ఎంత ఉండాలా, లేదా కోర్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉండాలా, ప్రతిదీ న్యూ రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. మేమేవైతే జార్జియా కానీ రష్యా కానీ స్టూడెంట్స్ని పంపించామో వాళ్ళందరికీ ఇప్పుడు ఉన్న న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా అక్కడ రన్ చేయడం జరుగుతుంది. దీంట్లో అసలు ఏమేమి రూల్స్ ఇచ్చారు, లేకపోతే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది అనేది మా ఆఫీస్ స్టాఫ్ అక్రమ్ అని చెప్పేసి మా మార్కెటింగ్ హెడ్ కూడా ఉంటారు. అది కాకుండా మా అడ్మిషన్స్ హెడ్ నాగేందర్ రావు అని చెప్తున్నారు. వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వీసోస్ నుంచి లాస్ట్ టైం నేను కూడా దగ్గరుండి పంపించాను చాలా మందిని జార్జియాకి. సో వాళ్ళకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లికబుల్గా ఉన్నాయి అంటే మనం అటువంటి కాలేజెస్ చూస్ చేసుకున్నాము. జార్జియా కంట్రీ మొత్తం అక్కడ 6 years ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది ముందు నుండే. మేము ముందు పాత వీడియోస్లో కూడా ఇదే చెప్పడం జరిగింది. ఏదైతే 3 years ఎడ్యుకేషన్ కానీ 4 years ఎడ్యుకేషన్ కానీ అది కరెక్ట్ కాదు, 6 years ఎడ్యుకేషన్ అనేది చదువుకోవాలా అని చెప్పి ఇప్పుడు అదే మేము చెప్పిందే ప్రాపర్గా రూల్స్ అండ్ న్యూ రూల్స్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ముందు జాయిన్ అయిన ఏ ఒక్క స్టూడెంట్కి ఇప్పుడున్న న్యూ రూల్స్ ప్రకారంగా ఏ ఒక్క ఇబ్బంది లేదు. 200% అక్కడ ఉన్న మెడికల్ కాలేజెస్లో ఇవే రూల్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో పర్ఫెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా మోడిఫికేషన్ చేశారు, ఆ నోటిఫికేషన్ ఏంటి అని మీరు అన్నట్టు అక్రమ్ గారిని అలాగే నాగేంద్రరావు గారిని అడిగి తెలుసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. హలో నాగేంద్రరావు గారు. సో ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో హలో అక్రమ్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే, సో ఇప్పుడు ముస్తఫా గారు చెప్పినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది, కొత్త రూల్స్ వచ్చాయి అండ్ అవన్నీ యాప్ట్గా ఉన్నాయి అని విన్నాను. సో నేను ఒక్కొక్క రూల్ క్లియర్గా చదువుతాను, అది ఏంటి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆడియన్స్ కదా, ఎస్పెషల్లీ పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో గ్రాంట్ ఆఫ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ టు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్. నో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ shall be granted permanent registration until unless he has undergone a course leading to foreign medical degree with minimum duration of 54 months. దీనికి అర్థం ఏంటండి? సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈరోజు ఈ గెజిట్ ఏదైతే మన భారత ప్రభుత్వం రిలీజ్ చేసిందో ఇది మన స్టూడెంట్స్ పట్ల, అంటే విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి, ఎంబీబీఎస్ చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ అందరికి కూడా ఒక వరం లాంటిదండి. ముందు ఏంటంటే సిస్టమ్ వేరుండేది. ఆ సిస్టంలో ఏంటంటే కొంత క్లారిటీ లేకపోవడం, దానివల్ల స్టూడెంట్స్ వివిధ దేశాల్లో వివిధ కోర్స్ డ్యూరేషన్స్ ఉన్న కంట్రీస్కి వెళ్ళి చదువుకోవడం జరిగింది. కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ భారత ప్రభుత్వం November 18న ఈ గెజిట్ని మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్తో పొందుపరచడం జరిగింది. ఇందులో ఉన్నది ఇప్పుడు మీరు చదివినట్టుగా 4Aలో ఏదైతే ఫస్ట్ పాయింట్ ఉందో మినిమం డ్యూరేషన్ ఆఫ్ 54 months అనేది ఉండాలి. సో 54 months అని చెప్పేసి వీళ్ళు పొందుపరచడానికి గల ప్రధాన కారణం కూడా మనం మాట్లాడుకోవాలి. అదేంటి అంటే మన భారతదేశంలో, మన ఇండియాలో ఏ మెడికల్ కాలేజీలో అయినా చూసుకుంటే యాజ్ ఫర్ ఎంసీఐ, అంతకుముందు ఎంసీఐ ఉండేది, ఇప్పుడు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ అనేది రావడం జరిగింది. ఆ నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా 4.5 years కోర్స్ అనేది ఇండియాలో ఉంటుంది. దాంతోపాటు 1 year ఇంటర్న్షిప్ అనేది స్టూడెంట్స్ అనేది ఇక్కడ చేస్తారు. అయితే చాలా దేశాల్లో ఎలా ఉంది అంటే 4 ఏళ్ళు, అందులోనే 3 ఏళ్ల కోర్సు 1 year ఇంటర్న్షిప్, లేకపోతే 4 ఏళ్ళు 1 year ఇంటర్న్షిప్ 5 ఏళ్ళు, ఇలా డిఫరెంట్ కోర్స్ డ్యూరేషన్స్ అనేవి ఇండియాకి సూటబుల్గా లేవు. అయితే వీటన్నిటిని మేము కొన్ని ఏళ్ళుగా గమనిస్తూనే ఉన్నాం. కొన్ని ఏళ్ళుగా గమనిస్తూ
ఇదేదో ఇప్పుడే ఈ గెజిట్ వచ్చింది లేకపోతే ఈ రూల్స్ ఇప్పుడు వచ్చాయని చెప్పేసి మేము చెప్పడం అని కాకుండా ఈ సంవత్సరం కూడా చూసుకుంటే మీ సుమన్ టీవీ ఒక 2 నెలల క్రితమో 1 మంత్ క్రితం చేసిన ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేకపోతే 4-5 ఏళ్ల క్రితం చేసిన ఇంటర్వ్యూస్లో టీవీ ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడ కూడా మేము 5 సంవత్సరాల కోర్సుని 4 సంవత్సరాల కోర్సుని ప్రమోట్ చేయలేదు, చెప్పలేదు కూడా. ఎగ్జాక్ట్లీ 5.5 years ప్లస్ అంటే 6 years కోర్స్ డ్యూరేషన్ ఉన్న యూనివర్సిటీస్నే మేము ఎంచుకున్నాం. 6 years కోర్స్ డ్యూరేషన్ ఉన్న యూనివర్సిటీస్కే పిల్లల్ని పంపించడం అనేది జరిగిందనమాట. సో ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా మాదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో కూడా కోర్స్ డ్యూరేషన్ అనేది 6 ఏళ్ళు ఉందండి. సో ఫస్ట్ మ్యాండేటరీ థింగ్ ఏంటి అంటే 54 months ప్లస్ 1 year ఇంటర్న్షిప్, అంటే మొత్తం 5.5 years కోర్స్ డ్యూరేషన్ అనేది ఉండాలి. సో ఇది చాలా హర్షించదగిన విషయం. ఈ ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ విషయానికి వస్తే దాంతో పాటుగా సెకండ్ది ఇంటర్న్షిప్ కూడా అక్కడే చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో 12 months ఇంటర్న్షిప్ కూడా సేమ్ అదే మెడికల్ కాలేజ్లో వాళ్ళు ఇంటర్న్షిప్ చేసి కూడా రావాలి అన్నమాట. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఎంబీబీఎస్లోనే కొన్ని మెడికల్ కాలేజీలు ఏం చేస్తున్నాయంటే వివిధ దేశాల్లో 1 year ఇక్కడ 1 year అక్కడ 1 year లేకపోతే ఇంకో ఏదో కంట్రీలో చదువుకోవడం, అక్కడ 4 years చదువుకొని 1 year ఇండియాకి వచ్చి కూడా చేసుకోవచ్చు అని కూడా చెప్పే కాలేజీలు ఉన్నాయి. అవి స్టూడెంట్స్కి ఇబ్బంది. మనకి ఫైనల్గా కంక్లూజన్లో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఉందనుకోండి, 2 years ఇంటర్మీడియట్ని 1 year చదవడం అనేది చాలా కష్టం. అలా ఎంబీబీఎస్ 5.5 years కోర్స్ని 4 ఏళ్ళలో కంప్రెస్ చేసి 5 ఏళ్ళలో కంప్రెస్ చేసి చదివిస్తే కనుక ఇబ్బంది అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది బయటికి రాదు. అసలు విచిత్రం ఏంటి అంటే, ఈ గెజిట్ కనుక రాకపోయి ఉంటే ఈ రోజున మనం ఎంబీబీఎస్ 2 ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సును కూడా చూసేవాళ్ళం. ఉందండి కొన్ని కంట్రీస్లో 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు ప్లస్ 1 year ఇంటర్న్షిప్, 2 ఏళ్ళ కోర్సు ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉంది. మమ్మల్ని అడిగే వాళ్ళు చాలా మంది పేరెంట్స్, సార్ మీరు 6 ఏళ్ళు చెప్తున్నారండి, 3 ఏళ్ళలో చేయండి, 4 ఏళ్ళలో చేయండి, కంప్లీట్ అయిపోతుంది కదా, ఎందుకు మీరు అంత కోర్స్ డ్యూరేషన్లు చెప్తున్నారు, మాకు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి చాలామంది అడిగేవాళ్ళు. కానీ ఏ రోజు కూడా మా డైరెక్టర్ సార్ ముస్తఫా సార్ కానివ్వండి, లేకపోతే కామినేని శివ సార్ కానివ్వండి, మేము ఎన్నిసార్లు సార్తో డిస్కస్ చేసినా కానీ లేదు, మన ఇండియాలో ఉన్న కోర్స్ డ్యూరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవేటిని మనం ఫాలో అవుతూ ఆ యూనివర్సిటీస్కే పంపించుకుందాం అని చెప్పి రష్యాలో బెల్గరోడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, జార్జియాలో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానివ్వండి, వాటికి మనం పిల్లల్ని అనేది పంపించడం జరుగుతుందండి. అందుకే ఈ రోజు ఎవరైతే మన కన్సల్టెన్సీ నుంచి వెళ్ళారో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చదువుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఎవరైతే ఇందులో అడ్మిషన్స్ ఈ ఇయర్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో ఇలాంటి యూనివర్సిటీస్లో, ఏది 4 years లేకపోతే 3 years, వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇబ్బందులు అవుతుంది, వాళ్ళ డిగ్రీలు ఇండియాలో గుర్తించబడవండి. సో నెక్స్ట్ రూల్ మనం ఒకసారి చదువుదాము, దానికి ఏంటి ఎలా అర్థం అనేది మీరు చెప్పండి. రిసీవ్డ్ ఏ మెడికల్ డిగ్రీ కాలేజ్ విత్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్. చాలా మంది మన దగ్గర, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ మొత్తానికి కూడా నేను ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ప్రతి పేరెంట్ నేనే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను అన్నట్టు. ఇంతకుముందు చూసిన వాళ్ళలో కూడా 4-5 years బ్యాక్ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే, మనము ప్రతి సంవత్సరం కూడా ఓన్లీ 6 years ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళకి మాత్రమే మన ఇండియాకి వచ్చిన తర్వాత అర్హత ఉంటుందండి. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇక్కడ పీజీ చేసుకోవడానికైనా ప్రాక్టీస్ చేసుకోవడానికైనా చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్ఎంసీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి పేరెంట్కి క్లారిటీ వచ్చింది. ఎలా అయితే శంకులో పోస్తే కానీ తీర్థం అవ్వనట్టు, ఇప్పుడు ఎన్ఎంసీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న కొద్దీ వాళ్ళు అన్ని క్లారిటీగా అర్థమైంది సార్, ఇంతకు ముందు మీరు ఇదే చెప్పేవాళ్ళు అని చెప్పి ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అప్పుడు 3 years 4 years ఎంబీబీ, ఇప్పుడు ఇంక్లూడింగ్ మన ఇండియాలో నార్మల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది చూసారా, నార్మల్ డిగ్రీ చేసుకున్న వాళ్ళు బీఎస్సీ బయోకెమిస్ట్రీ అటువంటి సబ్జెక్ట్స్ చదువుకుంటున్న వాళ్ళకు 3 years ఉన్నది కూడా ప్రొఫెషనల్ డిగ్రీ చేయడానికి దాన్ని 4 years చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని కూడా ప్రొఫెషనల్ డిగ్రీ చేయడానికి 4 years డిగ్రీ చేస్తున్నప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు ఎంబీబీఎస్ అనేది 3 years 4 years పాసిబుల్? ఇట్ ఈస్ $1 million క్వశ్చన్ నాకు. ఇప్పుడు చాలా సంవత్సరం నుంచి అసలు ఎలా చదవగలుగుతున్నా 3 years ఎంబీబీఎస్, 4 years 5 years ఎంబీబీఎస్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి ప్రతిసారి మేము అనుకుంటూ ఉంటాం ఈ విషయంలో. ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చేది ఏమంటున్నా అంటే, మీరు ఖచ్చితంగా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోవాలనుకుంటే 6 years ఎంబీబీఎస్ ఈజ్ మ్యాండేటరీ. ఎంబీబీఎస్ అంటే ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్తో పాటు 5 years అంటే లైక్ మీకు కోర్స్ డ్యూరేషన్ 5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్తో ఉన్న సర్టిఫికేట్ మాత్రం మన ఇండియాలో పనిచేసిద్ది. అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి రిసీవ్డ్ ఫారెన్ మెడికల్ డిగ్రీ విత్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు మేము పంపించే కంట్రీ ఏదైతే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఉందో, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద మెయిన్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా, టిబ్లిసీలో ఉండిద్దండి. ఈ యూనివర్సిటీలో 6 సంవత్సరాలు పూర్తిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగిద్దండి. దీనికి గాను ప్రూఫ్ అంటే, ఇప్పుడు నేను ఏదో మాట వరుస అన్ని కంట్రీస్, కొన్ని కంట్రీస్ అయితే
ఇప్పుడు మేము బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉంది. బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఖచ్చితంగా 6 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చదువుకోవాలని చెప్పి ఆ యూనివర్సిటీ నుంచి మనం ఇంగ్లీష్ మీడియం ఇది ఇన్స్ట్రక్షన్ చెప్పే యూనివర్సిటీ మనం ఎంచుకోవడం జరిగింది. రష్యాలో కూడా 80% బైలింగ్వల్ లాంగ్వేజ్ లో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. 3 years ఇంగ్లీష్ అండ్ 3 years రష్యన్ లాంగ్వేజ్ లో కూడా క్లాసెస్ ఇది ఎడ్యుకేషన్ ఉండడం జరుగుతుంది. చెప్పడం అయితే మనం ఇంగ్లీష్ అనే చెప్తాం కానీ ఇది మిక్స్డ్ కూడా బయట ఇప్పుడు మనం చేసే యూనివర్సిటీస్ కాకుండా 80% రష్యన్ యూనివర్సిటీస్ అన్ని కూడా బైలింగ్వలే మొత్తం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండియాకి వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు బైలింగ్వేజ్ తెలియకుండా చదువుకున్నారు, వాళ్ళు రష్యన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ రాశారు, రష్యన్ లాంగ్వేజ్లో చదువుకోవడం జరిగింది, బైలింగ్వల్లో ఉంటే మాత్రము ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ MBBS మన ఇండియాకి వచ్చిన తర్వాత దట్ సర్టిఫికేట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ పీజీ ఆర్ లైసెన్స్ ఇన్ ఇండియా. చదువుకున్న చదువుకే వాల్యూ ఉండదండి మన ఇండియాలో. అందుకే ప్రతి పేరెంట్ నేను మళ్ళీ చెప్తున్నా 6 సంవత్సరాలు ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నప్పుడే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అందులో పాస్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే మీకు MBBS యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఇంగ్లీష్ లాంగ్వేజ్, వాళ్ళు చెప్పే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంగ్లీష్ ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మన వాళ్ళకి ఎంతవరకు రీచ్ చేసుకుంటున్నారు మన వాళ్ళు అని చెప్పి వాళ్ళ వరకే వీళ్ళు ప్రిఫర్ చేసుకొని ఫిల్టర్ చేసి స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఒకటి అడ్మిషన్ అయిపోయిన స్టూడెంట్ అంటే ప్రాసెస్లో ఒక అడ్మిషన్ లెటర్ కూడా రావడం జరిగింది స్టూడెంట్స్కి. ఇది మన ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే అడ్మిషన్స్ కన్ఫర్మ్ అవుతాయో వాళ్ళది ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత ఏది మన అడ్మిషన్ లెటర్ రావడం జరిగింది. అది మీకు నేను చదివి కూడా వినిపిస్తుంది దీని గురించి. The University of Georgia informs you that your documents have been primarily reviewed at the university and through this letter you are officially invited to study general medicine offered in English language for 6 years. 6 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో చదువుకోవాలని చెప్పి ఇండియన్ ఇచ్చిన గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తా యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో 6 సంవత్సరాలు పూర్తిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చదువుకోవడం జరిగింది అని చెప్పి వాళ్ళు స్టార్టింగ్ ప్రాసెస్ ఇనీషియల్ ప్రాసెస్లో అడ్మిషన్ లెటర్లోనే వీళ్ళు మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. And at the same time, the program consisting of 360 credits. అందరికీ తెలిసిన విషయమే MBBS ప్రపంచంలో మీరు ఎక్కడ చదువుకోవాలన్నా WHO నామ్ ఏంటంటే 360 క్రెడిట్స్ అనేది చదువుకొని ఉండాలి స్టూడెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ట్యూషన్ ఫీజ్ ఫర్ 6 years ఈజ్ $36,000 USD. యాక్చువల్గా యూనివర్సిటీ ఫీజు వచ్చేసి $36,000. అంటే ఓవరాల్ ఫర్ 6 years $6,000 per year పేమెంట్ చేసుకున్నప్పుడు 6 సంవత్సరాలు $36,000 $36,000 వచ్చుద్దండి. బట్ అకార్డింగ్ టు ద స్పెషల్ డిస్కౌంట్ ద టోటల్ ట్యూషన్ ఫీజ్ ఫర్ 6 years ఈస్ $30,000 USD. ఈ సంవత్సరం జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్కి మెరిట్ బేస్లో ఎవ్రీ స్టూడెంట్ ఓన్లీ దే హ్యావ్ టు పే $5,000 per year. అంటే అంతకుముందు ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయినా, యూరోపియన్ కాంటినెంట్ నుంచి లైక్ మీకు నెదర్లాండ్స్ నుంచి వచ్చే స్టూడెంట్ అయినా, లేకుంటే ఫ్రాన్స్ నుంచి వచ్చే వాళ్ళైనా, ఇది ఆస్ట్రియా నుంచి వచ్చే వాళ్ళైనా, ఫిన్లాండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ అయినా, ఇటలీ నుంచి వచ్చే స్టూడెంట్స్ అయినా, వీళ్ళందరూ ఈ మన ఇండియాలో మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి వచ్చి MBBS చదువుకునేటప్పుడు వాళ్ళు పేమెంట్ చేయాల్సింది $6,000. బట్ ఓన్లీ ఫర్ ద స్పెషల్ డిస్కౌంట్ ఇట్ విల్ బి ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ఇండియన్స్. ఎవరైతే ఈ సంవత్సరం జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ వరకు ఓన్లీ $5,000 అంటే $1,000 స్కాలర్షిప్. నథింగ్ బట్ మన ఇండియన్ కరెన్సీలో $75,000 పర్ ఇయర్ వాళ్ళకు స్కాలర్షిప్ బేస్లో ఇవ్వడం జరిగిద్దండి. టోటల్ ఫర్ 6 years 6 సంవత్సరాలు కలిపి $4,50,000 డైరెక్ట్గా స్పెషల్ డిస్కౌంట్ కింద స్కాలర్షిప్స్ అనేది మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. అంటే $2,500 USD పర్ సెమిస్టర్. నథింగ్ బట్ మన ఇండియన్ కరెన్సీలో $1,80,000 పర్ ఎవ్రీ 6 months. $1,80,000 చొప్పున ప్రతి 6 నెలలకు కట్టుకుంటే ఎనఫ్ అండి. అంటే స్టూడెంట్కి ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్తో పాటు ఎవరైతే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఎవ్రీ ఇయర్ $1,000 స్కాలర్షిప్ కూడా రావడం జరిగింది. అది అడ్మిషన్ లెటర్ స్టార్టింగ్ అట్ యువర్ ఇనిషియల్ ప్రొసీజర్ టైంలోనే వీళ్ళకు మెన్షన్ చేసి కూడా రావడం జరిగింది అడ్మిషన్ లెటర్ అఫీషియల్లీ ఫ్రమ్ ద యూనివర్సిటీ. సో వాళ్ళ రూల్స్ కూడా ఈక్వల్ టు ఆర్ రూల్స్ మన ఫుల్ఫిల్ చేస్తా సేమ్ గైడ్ లైన్స్. ఇదేదో మనకు ఇప్పుడు ఫామ్ అయింది కొత్తగా NMC గెజెట్ వచ్చిందని చెప్పి మేము చెప్పడం కాదండి. మేము ప్రతిసారి ప్రతి పేరెంట్కి చెప్పాము 6 సంవత్సరాల డిగ్రీ అండ్ విత్ ఇంటర్న్షిప్ చదువుకొని ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళ వరకే మన ఇండియాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవడానికైనా లేకుంటే వాళ్ళ ఫర్దర్ ఫ్యూచర్ ప్లానింగ్స్ అదర్ కంట్రీస్కి వెళ్ళడానికైనా కూడా ఆపర్చునిటీస్ వరల్డ్ వైడ్ ఓపెన్ అవ్వాలంటే మాత్రము ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లిటరల్లీ పేరెంట్స్కి అందరికి కూడాను కన్ఫ్యూజన్ని పటాపంచలు చేసేసింది మన ఇండియన్ గవర్నమెంట్. డైరెక్ట్లీ నువ్వు ఇదే విధంగా వెళ్ళి ఈ విధంగా చదువుకొని వస్తే నువ్వు మంచి గ్రాడ్యుయేట్ అండ్ మంచి డాక్టర్ అవుతావు అని చెప్పేసి మా ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్లీ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఓన్లీ మెడికల్ డాక్టర్స్. పర్ఫెక్ట్గా వాళ్ళు చదువుకొని రావడం జరిగిందండి. సో ఇదైతే క్లియర్ క్లారిఫికేషన్ వచ్చింది ఈ రూల్ కూడా.
అండ్ స్టడీడ్ ద మ్యాండేటరీ సబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1. ఎస్ ఎస్ సో ఈ షెడ్యూల్ 1 ఏంటి, ఆ సబ్జెక్ట్స్ ఏంటి, సో ఈక్వల్ గా ఉన్నాయా మన ఇండియాలో ఉన్న సిలబస్ కి అండ్ మీరు పంపించే కాలేజెస్ యూనివర్సిటీస్? ఇప్పుడు ఈ పాయింట్ మీరు అడగడం ఏదైతే షెడ్యూల్ 1 గురించి అడిగారో, మీకు ఎన్ఎంసి నోటిఫికేషన్లో షెడ్యూల్ 1లో కొన్ని మ్యాండేటరీ సబ్జెక్ట్స్ స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ సిలబస్లో ఉండాలి, ఈ సబ్జెక్ట్స్ చదువుకున్న వాళ్ళ వరకే మళ్ళీ మన ఇండియాకి వచ్చినాక పనిచేసిద్ది ఆ సర్టిఫికేట్ అని చెప్పి కొన్ని సబ్జెక్ట్స్ కూడా మెన్షన్ చేశారండి. అది కూడా మీకు వినిపిస్తాను నేను చదివి. కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, అనెస్థీషియా, ఒబెస్ట్రిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్థమాలజీ, డెర్మటాలజీ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వీళ్ళు చదువుకుంటున్న సిలబస్లో ఖచ్చితంగా స్టూడెంట్ చదువుకొని ఉండాలి. మేము ఈ రోజు కాదు ప్రతి వీడియోలో చెప్పాను, మా ప్రాస్పెక్టస్ ఏదైతే ఉందో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ప్రాస్పెక్టస్, ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో మేము అడ్మిషన్ తీసుకున్న రోజు నుంచి అంతకుముందు సంవత్సరాలకు కూడాను ప్రతి స్టూడెంట్కి ప్రాస్పెక్టస్ ఇవ్వడం జరిగింది. ఇందులో మేము ఏదైతే సిలబస్ అనేది యూనివర్సిటీ వాళ్ళు డిజైన్ చేశారో, అది ప్రాస్పెక్టస్ వెనకాల ప్రింట్ చేసి ఉంటుందని నాకు చాలాసార్లు చూపించారు. ఇదండి, ఇది యూనివర్సిటీ ఆఫ్ జార్జియా యొక్క సిలబస్. ఏదైతే సబ్జెక్ట్స్ ఇందులో చెప్పారో, మేము ఇంతకుముందు అయితే మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పాను, అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇందులో ఉండడం జరిగింది. మీకు తెలిసిన డాక్టర్ కానివ్వండి, లేకుంటే ఏమన్నా ప్రొఫెసర్స్ తెలిసిన వాళ్ళు, మెడికల్ ప్రొఫెసర్స్ ఎవరైనా ఉన్నా, మీకు తెలిసిన ఎవరైనా ఎడ్యుకేషనిస్ట్ ఎవరైనా ఉన్నా కూడాను మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సిలబస్ కరెక్టా కాదా, మన ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అని చెప్పి 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు కన్ఫర్మ్ చేసుకోండి అడ్మిషన్ని. ఇందులో కూడా కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా ఉండడం జరిగింది. లైక్ మీకు ఆంకాలజీ కానివ్వండి, హెమటాలజీ కానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ మనకు ఇంటర్నల్ మెడిసిన్ కానివ్వండి, మన సబ్జెక్ట్స్ చాలా న్యూరాలజీ కానివ్వండి, ఇలా ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. ఎందుకు సార్, మన ఎన్ఎంసీ నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేసింది కదా ఆల్రెడీ ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్న తర్వాత కూడా ఇంకెందుకు మరి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ అంటే, మన ఇండియన్స్ కూడా ఇండియన్స్ ఒక్కరే అక్కడ చదవట్లేదండి ఆ యూనివర్సిటీలో. ఇండియన్స్ మాత్రమే లేరు, ఇజ్రాయెల్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, యూరోపియన్ కాంటినెంట్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ డ్రీమ్ ఏంటంటే ఐదర్ వాళ్ళ కంట్రీలో సెటిల్ అవ్వాలని చెప్పి అనుకుంటారు, లేదంటే లేని పరిస్థితుల్లో యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ అటువంటి దేశాలకు కూడా వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు ఫుల్ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ సిలబస్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడాను అక్కడ మెయిన్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకే ఎందుకు ప్రతి స్టూడెంట్ దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు లోకల్ స్టూడెంట్స్ అయినా, యూరోపియన్ కాంటినెంట్ ఉన్న స్టూడెంట్స్ అయినా ఎంబీబీఎస్ చదువుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన సిలబస్ అంతా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ ఉంది, లైక్ యూఎస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది స్టెప్ 1 రాయాలంటే కావాల్సిన సబ్జెక్ట్స్ అండ్ కావాల్సిన సిలబస్ అంతా కూడా వీళ్ళకు ఫస్ట్ 3 ఇయర్స్లోనే అయిపోతుంది. అంటే థర్డ్ ఇయర్లో స్టెప్ 1కి అటెంప్ట్ చేసుకోవచ్చు స్టూడెంట్. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫిఫ్త్ ఇయర్ టైంలో వీళ్ళు సెకండ్ స్టెప్ రాసుకోవచ్చు. 6th ఇయర్లో అమెరికాలో ఎగ్జామ్ రాయడం జరిగింది, స్టెప్ 3 ఎగ్జామ్. ఇలా స్టెప్ 1 కావాల్సిన సిలబస్ ఫస్ట్ 3 ఇయర్స్లోనే వీళ్ళకు ఏదైతే కావాల్సిన యూఎస్ఎంఎల్ సిలబస్ ఉందో అంతా కూడా ఈ ఫార్మేట్లో యూనివర్సిటీ సిలబస్లోనే అటాచ్ చేయడం జరిగిందండి. అంటే మన వాళ్ళు చదువుకున్నా, వేరే కంట్రీస్ వాళ్ళు చదువుకున్నా కూడా థర్డ్ ఇయర్లో వీళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. చాలామంది ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ ఆబ్వియస్గా మన భారత భూమి పుణ్యభూమి, అది ఎవరికైనా పర్సనల్గా ఉంటుంది, నాకైనా కూడా బయట కంట్రీస్ చదువుకున్న వాళ్ళకైనా కూడాను ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వాలని చెప్పి ప్రతి డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది ప్లాన్ ఏ కింద వచ్చింది. ఎప్పుడైనా ప్లాన్ ఏ కింద మన ఇండియన్ గవర్నమెంట్కి ఇక్కడికి వచ్చి మనం సెటిల్ అవ్వాలని చెప్పి అనుకుంటాం. ప్లాన్ బి చాలామంది యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళడానికి కూడా చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ సిలబస్లో ప్రతి ఒక్క కంట్రీకి మీరు వెళ్ళినా ప్రపంచం మొత్తం చెల్లే విధంగా ఈ సర్టిఫికెట్ వరల్డ్ వైడ్ గుర్తింపు ఉండే విధంగా ప్రతి ఒక్క సిలబస్ అనేది మీరు వెరిఫై చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, అడ్మిషన్ వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం కాదండి. ఇప్పుడు నేను మామూలుగా కౌన్సిలింగ్ ఇస్తుంటేనే నేను మాట్లాడుతూ ఉన్న టైంలోనే స్టూడెంట్ ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటున్నాం వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి. అంత అడ్వాన్స్ స్టేజ్లో మనం ఉన్నప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి చిన్న విషయాలకు? సిలబస్ చూసుకోండి, ఇంగ్లీష్ మీడియమా కాదా చూసుకోండి, అట్ ద సేమ్ టైం 6 సంవత్సరాల డిగ్రీ కాదా చూసుకోండి. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ఒక స్టెప్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఒక చిన్న ఫోన్ కొనుక్కోవాలనుకుంటేనే దాని ఏది సాఫ్ట్వేర్ ఏంటి, అవేంటి, దాని ర్యామ్ ఏంటి, ఇంటర్నల్ మెమోరీస్ ఏంటి, ఇవన్నీ వెరిఫై చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ లైఫ్ అన్నప్పుడు ఎన్ని విధాలుగా జాగ్రత్తలు పడాలి పేరెంట్, భవిష్యత్తు వాళ్ళ లైఫ్. కాబట్టి అందుకే నేను ప్రతిసారి చెప్తున్నా అండి, అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి. దీనికి ఆవేశపడడానికి ఏవి అవసరం లేదు. ప్రతి ఒక్కరు వెరిఫై చేసుకున్న తర్వాత ముందుకు స్టెప్ తీసుకోండి. సూపర్ అండి, నిజంగానే అన్ని కంట్రీస్ కి ఫుల్ఫిల్ అయ్యేలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మన ఇందులో ఉన్నాయి జార్జియా, యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో. అండ్ నెక్స్ట్ రూల్ ఏదైతే ఉందో ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ అండ్ దాని పర్మిషన్స్, లైసెన్స్, రిజిస్టర్డ్ అని ఉంది. ఆ రూల్ ఏంటండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు చూసుకుంటే ఏంటంటే మన భారత ప్రభుత్వం పొందుపరిచిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో
ఎక్కడైనా కానీ ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ కంపల్సరీ ఆ దేశంలో ఉన్న ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉందో మెడికల్కి సంబంధించి అందులో రిజిస్టర్ చేసుకొని రావాల్సి ఉంటుంది. వాళ్ళ డిగ్రీని అందులో రిజిస్టర్ చేసుకొని రావాలి. అంటే ఇప్పుడు జార్జియా అంటే జార్జియా దాంట్లో రెగ్యులేటరీ దాంట్లో రిజిస్టర్ చేసుకొని రావాల్సి ఉంటుంది. అయితే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే కనుక అడ్మిషన్ ప్రాసెస్లో ఇందాక సార్ చెప్పినట్టు అడ్మిషన్ లెటర్ తర్వాత ప్రాసెస్ ఈ ఈక్యూ అంటే ఎన్సీఈక్యూ అంటారు దాన్ని. ఈ ఎన్సీఈక్యూ ఏదైతే ఉందో ఇందులో స్టూడెంట్ యొక్క సర్టిఫికేట్స్ 10th ఇంటర్ అవన్నీ కూడా ఈ ఎన్సీఈక్యూ పంపించి అందులో రిజిస్టర్ చేసి ఈవెన్ ఆ 10th ఇంటర్ సర్టిఫికేషన్స్ కూడా మన ఇక్కడ స్టేట్ బోర్డ్స్ తెలంగాణ స్టేట్ బోర్డు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ అక్కడ నుంచి వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు ఇందులో రిజిస్టర్ చేసి ఈ లెటర్ ఇష్యూ చేస్తారు. తర్వాత ఎంఈఎస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్లో కూడా రిజిస్టర్ చేసి అక్కడ నుంచి మినిస్ట్రీ డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే స్టూడెంట్కి ఎంట్రీ ప్రాసెస్లోనే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఫస్ట్. తర్వాత ఎగ్జిట్కి వచ్చేసరికి అక్కడ స్టూడెంట్ డిగ్రీని ఆ జార్జియాలో ఉన్న ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉందో అందులో స్టూడెంట్ రిజిస్టర్ చేసుకొని ఆ డిగ్రీతో పాటు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి ఈ కోర్సులోనే 1 year ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇచ్చి ప్రైమరీ మెడికల్ క్వాలిఫికేషన్ తీసుకొని వాళ్ళు ఇండియా రావడం జరుగుతుంది. సో ఈ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ చేసుకోవాల్సిన పాయింట్ని భారత ప్రభుత్వం ముఖ్యంగా పొందుపరచడానికి గల కారణాలు ఇంకోటి ఏంటి అంటే చాలా వరకు కంట్రీస్లో ఎలా ఉందంటే కోర్స్ డ్యూరేషన్స్ మెడికల్ కాలేజ్ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈవెన్ ఇన్ ద జార్జియా ఆల్సో కొన్ని మెడికల్ కాలేజెస్ కొన్ని పర్టికులర్ మెడికల్ కాలేజెస్ ఏం చేశాయంటే 5 ఏళ్ల కోర్స్ డ్యూరేషన్ని తీసుకొచ్చారు. 5 ఏళ్ల కోర్స్ డ్యూరేషన్ తీసుకొని సర్టిఫికేట్స్ ఎవరైతే ఇండియాకి వచ్చారో వాళ్ళందరూ సర్టిఫికేట్స్ని కేరళ ట్రావెన్కోర్ హైకోర్టు అనేది రద్దు కూడా చేయడం జరిగింది. వాళ్ళని యాక్సెప్ట్ కూడా చేయలేదు. వాళ్ళని తిరిగి పంపించడం జరిగింది. మీరు మిగతాది కూడా కంప్లీట్ చేసుకొని రండి, వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం కదండి. నిన్న మొన్నటి వరకు 5 ఏళ్ల కోర్స్ చెప్పిన కొన్ని యూనివర్సిటీస్ కొన్ని ఏజెన్సీస్ కూడా ఓవర్ నైట్లో 5.5 years చేశారు. ఈ గెజిట్ వచ్చింది కదా అని చెప్పేసి ఓవర్ నైట్ లో 5.5 years అనేది చేయడం జరిగింది. సడన్ గా ఇప్పుడు అందుకే కోర్స్ స్ట్రక్చర్ నే ఓవర్ నైట్ లో మార్చారు. కాబట్టే భారత ప్రభుత్వం ఇందులో ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ చేసుకొని రండి అని చెప్తుంది. రేపు రోజున ఏమవుతుందంటే ఆ 5.5 years లేకపోతే ఏదైతే మార్చిన కోర్స్ డ్యూరేషన్ తో స్టూడెంట్ వెళ్ళి అక్కడికి రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ డిగ్రీలు అక్కడ రిజిస్టర్ కావు. చాలా పగడ్బందీగా రూల్స్ భారత ప్రభుత్వం కొన్ని ఇయర్స్గా ఇప్పుడు మేము ఇందాక చెప్పినట్టు కూడా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ని మేము ఆల్రెడీ అన్నీ ఒక అంచనా వేసుకొని అదేవిధంగా మీరు ఎన్ఎంసీ అంతకుముందు ఎంసీఏ ఉండేది. ఎన్ఎంసీ వచ్చిన తర్వాత ఎన్ఎంసీ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు ఇండియన్ సిలబస్తో మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి, ఇంటర్న్షిప్ కూడా చూసుకోండి, అదేవిధంగా కోర్స్ డ్యూరేషన్ ఇండియాకి సూటబుల్గా ఉన్నది కూడా చూసుకోండి అని చెప్పి వాళ్ళు ఎన్ఎంసీ వెబ్సైట్లో పెట్టారు. ఏప్రిల్ 23వ తేదీన ఒక పబ్లిక్ నోటీసు ఒక డ్రాఫ్ట్ ఇచ్చారు వార్నింగ్ రూపంలో. తర్వాత ఫైనల్గా ఒక చట్టాన్ని తేవడం జరిగింది. ఇప్పుడు ఈ చట్టానికి ఎవరు ఇక్కడ అతిథులు లేరండి. ఈ చట్టాన్ని మార్చి లేకపోతే ఈ కోర్స్ డ్యూరేషన్ని మార్చుకోనో లేకపోతే అది చేసో ఇది చేసో ఇప్పుడు చేద్దాము అనుకుంటే రేపటి రోజున స్టూడెంట్స్కి స్టూడెంట్ భవిష్యత్తు అంధకారంలో పడుతుందండి. ఇది ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీకి సంబంధించిన రూల్. ఇంకోటి ఏంటంటే ఎన్ఈటి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఒకటి ఉంది. సో ఇప్పుడు ఇండియాలో అది ఏమంటారు ఇస్తున్నారు అనమాట, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఓకే, సో ఈ ఎగ్జిట్ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి, ఫారిన్ లో చదివే కంట్రీస్ లో పిల్లలకి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ నెక్స్ట్ విషయానికి వస్తే కనుక మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తున్నారో వాళ్ళకి నెక్స్ట్ అనేది కామన్గా ఉంది. అంతకుముందు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి మాత్రం ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అని కండక్ట్ చేసేవాళ్ళు. 2022 ఈ ఎగ్జామ్ లాస్ట్ అండి. 2023 నుంచి నెక్స్ట్ ఉంటుంది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి. ఈవెన్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది కామన్గా కండక్ట్ చేయబోతున్నారు. సో దాంతో పాటుగా కనుక చూసుకుంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఏదైతే ఉందో అంటే మా వీసోస్ ప్రధాన ఎజెండా ఏంటి అంటే మేము ఏ కంట్రీకి పంపించినా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 టాప్ 5 మెడికల్ యూనివర్సిటీస్ మెడికల్ కాలేజెస్కి మాత్రమే స్టూడెంట్స్ని పంపించడం జరుగుతుంది. సో ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే కనుక జార్జియాలో వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజ్గా టాప్ మెడికల్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అండి ఇది చదువుకోవడానికి. దీంతో పాటు హాస్పిటల్స్ విషయానికి వస్తే వీళ్ళకి 17 అటాచ్డ్ హాస్పిటల్స్, 1 ఇన్బిల్ట్ హాస్పిటల్ కూడా ఉంది. ఈ మొత్తం వీళ్ళ బెడ్స్ కనుక చూసుకుంటే 5000 బెడెడ్ హాస్పిటల్స్తో స్టూడెంట్కి సరిపడా క్లినికల్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళు అందించడం జరుగుతుందండి.
దీంతో పాటు ఇప్పుడు మేము యాజ్ ఏ కన్సల్టెన్సీగా మేము వాళ్ళకి 6th ఇయర్ వరకు సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో ఎంబీబీఎస్ అనేది ఒకటే ప్రధానంగా కాకుండా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే కంపల్సరీ ఎంబీబీఎస్ అయిన తర్వాత స్టూడెంట్ పీజీకి ప్లాన్ చేసుకుంటారు, డెఫినెట్గా రాస్తూ ఉంటారు. ఒక నియర్ బై ఒక 10 ఎగ్జామ్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. డిఫరెంట్ కంట్రీస్ ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అవుతారు. ఇందాక సార్ చెప్పినట్టుగా కూడా చూసుకుంటే ఇప్పుడు మన సిలబస్ యూఎస్ఎంఎల్ఈకి ఈక్వలెంట్గా ఉంది. ఇండియా యొక్క నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే రికమెండ్ చేస్తుందో దానికి సరిపడా సిలబస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్కి సెకండ్ సెమిస్టర్ నుంచి మేము అనేది ఆన్ క్యాంపస్ కోచింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ మేము ఇచ్చే సలహా ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ జాగ్రత్తగా చదువుకోవాలి. అది చదువుకుంటేనే స్టూడెంట్ మిగతా ఎగ్జామ్స్ క్రాక్ చేయగలుగుతారు. కానీ అది చదువుకోకుండా నేను ఏదో కోచింగ్ తీసేసుకొని నేను ఫౌండేషన్ లేకుండా ఇప్పుడు నేను కోచింగ్ తీసేసుకొని నేను ఎగ్జామ్ కొట్టేస్తానంటే అది ఇంపాసిబుల్ అండి. అది కూడా ఎంబీబీఎస్ మంచి యూనివర్సిటీస్కి వెళ్ళి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి మంచి ఫ్యాకల్టీ ఉండి ఉన్న యూనివర్సిటీస్కి వెళ్తే వాళ్ళు మంచి ఎక్స్పోజర్ని పొందుతారు, బాగా చదువుకుంటారు. ఇప్పుడు యూనివర్సిటీ మంచిదైందంటే ఓకే అండి. ఇప్పుడు మనకి చాలా వరకు నాసి రకమైన మెడికల్ కాలేజీలు ఉంటాయి. నాసి రకమైన మెడికల్ కాలేజీలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, సరైన ఫ్యాకల్టీ ఉండదు, హాస్పిటల్స్ ఉండవు, అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండవు. కొన్ని యూనివర్సిటీస్ అయితే 20,000 30,000 వరల్డ్ ర్యాంక్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయండి. దానికి కూడా మనకి ఇక్కడ ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదైనా కానీ ఎప్పుడైనా ఆ కంట్రీ ర్యాంక్స్ వరల్డ్ ర్యాంక్స్ కూడా మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీకి వెళ్తే ఎంబీబీఎస్ బాగా చదువుకుంటాడు. ఎప్పుడైతే స్టూడెంట్ ఎంబీబీఎస్ బాగా చదువుతాడో నెక్స్ట్ ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజీ అవుతుంది. ఆ తర్వాత ఏదైతే మీరు ఇందాక అడిగినట్టుగా నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్లో వచ్చే సిలబస్ ఎంబీబీఎస్లో ఉన్న సిలబసే కాబట్టి యూజీ సిలబసే ఉంటుంది. కాబట్టి ఆ నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది స్టూడెంట్కి ఈజీ అవుతుంది. తర్వాత యూఎస్ఎంఎల్ఈ కనుక చూసుకుంటే దానికి మనం కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అక్కడ మా స్టూడెంట్స్ అందరికి కూడా కెనడియన్ మెడికల్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఉంది ఈ ఎగ్జామ్స్కి, న్యూజిలాండ్ ఎగ్జామ్స్కి. ఇప్పుడు ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, కెనడియన్ మెడికల్ కౌన్సిల్ కనుక చూస్తే అది మన ఇండియా నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఇప్పటివరకు అయితే ఇండియన్ గవర్నమెంట్స్ చెప్తున్న ప్యాటర్న్స్ ఉన్నాయో లేకపోతే ఇండియన్ గవర్నమెంట్స్ ఏదైతే చెప్తున్నారో దాంతో కంపేర్ చేసుకుంటే ఆ కెనడాది కానీ లేకపోతే ఆస్ట్రేలియాది కానీ అది ఈజీలా ఉంది ఎగ్జామ్ అది. కాబట్టి దాన్ని క్లియర్ చేసుకొని వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్కి అది చాలా ఈజీగా ఉంటుందండి. అమెరికా అయితే ఫ్రీగా చదువుకుంటారు పీజీ. సో ఇవి మెయిన్గా స్టూడెంట్స్కి మన తరపున మనం బ్యాకప్గా ఇస్తున్నాం. ఇక మిగతాది అనేది స్టూడెంట్ మీద డిపెండ్ చేస్తుంది. స్టూడెంట్ ఇంట్రెస్ట్ పెట్టి చదివితే యూఎస్ఎంఎల్ఈ కొట్టగలుగుతాడు, నెక్స్ట్ కొట్టడం కూడా చాలా ఈజీ అవుద్ది. ఇక మిగతా ఎగ్జామ్స్ కూడా చాలా ఈజీగా క్లియర్ చేసుకుంటాడు అదనమాట. దాంతోపాటు ఇదే కాకుండా ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయండి. యూరోపియన్ కంట్రీస్ విషయానికి వస్తే జర్మనీ ఉంది. జర్మనీకి వెళ్ళి పీజీ చేసుకోవాలి, జర్మనీలో సెటిల్ అవ్వాలి అనుకుంటే ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా జర్మన్ లాంగ్వేజ్ని కూడా ఒక సబ్జెక్ట్ కింద పెట్టుకొని జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకునే ఆపర్చునిటీ కూడా అందిస్తుంది. దాంతోపాటు ఫ్రాన్స్ ఉంది, నెదర్లాండ్స్ ఉంది, లేకపోతే మన ఇటలీ ఉంది. ఆ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో నెదర్లాండ్స్కి అయితే డచ్, ఇటలీకి ఇటాలియను, ఫ్రెంచ్ ఫ్రాన్స్కి, ఈ విధంగా ఏదైతే లాంగ్వేజెస్ ఉన్నాయో ఆ లాంగ్వేజెస్ కనుక ఎంబీబీఎస్లో ఉండగా అక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఆ లాంగ్వేజెస్ని కనుక నేర్చుకుంటే స్టూడెంట్స్కి వాళ్ళు అక్కడ వెళ్ళి చదువుకోవచ్చు, సెటిల్ అవ్వచ్చు. జర్మనీ లాంటి కంట్రీస్ అయితే ఫ్రీగా పీజీ చేసుకోవచ్చు. సో మొత్తానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల అందరికీ ఒక ఉపశమనం, ఆ పేరెంట్స్కి కానీ అండ్ ఇటువంటి జెన్యూన్ కన్సల్టెన్సీ వాళ్ళకి కూడా ఒక మంచి రిలీఫ్ దొరికింది. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే వీస్ఫోర్స్లో యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో చాలా మంది చదువుతున్నారు. సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది? యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి మెయిన్ క్యాపిటల్ సిటీ, ఇందాక మీకు చెప్పినట్టు మెయిన్ క్యాపిటల్ సిటీ టిబ్లిస్లో ఉండడం జరిగిందండి. అండ్ ఎగ్జాక్ట్గా ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 3D స్టీరియోస్కోపిక్ టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. అంటే స్టీరియోస్కోపిక్ 3 డైమెన్షన్ టెక్నాలజీ, ది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా వీళ్ళకు విజువలైజ్డ్ క్లాసెస్ ద్వారా వీళ్ళకి ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే స్టూడెంట్కి ఎప్పుడైనా కూడాను స్టూడెంట్ చదివింది మర్చిపోతుండొచ్చేమో కానీ ప్రాక్టికల్గా చేసింది కానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ విజువలైజ్గా చూసింది కానివ్వండి, ఎప్పటికీ మర్చిపోరు ఎవరైనా కూడా. ఎందుకంటే సొంతంగా చేసింది, సొంతంగా చూసింది అనే వరకు ఏం జరిగింది అంటే స్టూడెంట్కి ఎక్కువ రోజులు సబ్జెక్ట్ గుర్తుండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది 3D స్టీరియోస్కోపిక్ టెక్నాలజీ అంటే చదువు చెప్పే పద్ధతి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెన్ కమింగ్ టు ఒక క్లాస్ రూమ్కి, ఇది క్లారిటీగా పాయింట్ టు పాయింట్ మీకు చెప్తున్నా అండి. ఒక యూనివర్సిటీ, మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఒక క్లాస్ రూమ్కి వచ్చేసి ఓన్లీ 20 మెంబర్స్ స్టూడెంట్స్ మాత్రమే ఉండడం జరిగింది.
20 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. అంటే నాట్ ఓన్లీ ఇండియన్స్, అన్ని కంట్రీస్ నుంచి ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా క్లబ్ చేసి ఒక బ్యాచ్ లా తయారు చేసి 20 మెంబర్స్ ఈచ్ సెక్షన్ రూపంలో వాళ్ళు కూర్చోబెట్టడం జరిగిందండి ఎడ్యుకేషన్ క్లాసెస్ లో. అండ్ వెన్ కమింగ్ టు ప్రాక్టికల్స్ అండ్ క్లినికల్స్, ఇందాక సార్ చెప్పినట్టు యూనివర్సిటీ ఇన్బిల్ట్ హాస్పిటల్ తో పాటు 17 అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకు ప్రాక్టికల్స్ లో కానివ్వండి, క్లినికల్స్ కోసమైనా కానివ్వండి 10 మెంబర్స్ చొప్పున ఒక బ్యాచ్ లాగా డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఒక 100 మెంబర్స్, ఒక 150 మెంబర్స్ స్టూడెంట్స్ ఒక బ్యాచ్ లాగా ఉన్నారనుకోండి. వెన్ కమింగ్ టు క్లినికల్స్కి వచ్చేసరికి, ప్రాక్టికల్స్కి వచ్చేసరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అంత తొందరగా దొరకడం జరుగుతలేదు. 100 మెంబర్స్ ఉన్న దగ్గర ఏం జరిగింది అంటే స్టూడెంట్కి అండ్ ప్రొఫెసర్కి మధ్య ర్యాప్ అనేది లేదు. డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 మెంబర్స్ అనుకోండి, ఒక ప్రొఫెసర్ క్లాస్ రూమ్కి ఎంటర్ అయిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్ మిస్టర్ నాగేంద్ర, వాట్ మిస్టర్ అక్రమ్, వాట్ మిస్టర్ చరణ్, అలా వాళ్ళు వాళ్ళ పేర్లతోనే ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే స్టూడెంట్ ని ప్రొఫెసర్ ఇమీడియట్ రికగ్నైజ్ చేస్తారు. రేపు పొద్దున వీళ్ళకి ఆ సబ్జెక్ట్స్ లో డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బాండింగ్ వల్ల ఏం చేస్తారంటే వాళ్ళే డిస్కస్ చేసుకొని ఆ సబ్జెక్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. వెన్ కమింగ్ టు ఒక 100 మెంబర్స్ అనేది ఒక బ్యాచ్ లా తయారు చేసి అందులో ప్రాక్టికల్స్, క్లినికల్స్ అని చెప్పి ఒక దగ్గర కూర్చొని చదివించే దగ్గర స్టూడెంట్ కి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది లేక మళ్ళీ అందులో కూడా 3-4 ఇయర్స్ చదువుకొని వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అందరూ చాలా మందికి అనుకుంటా ఉంటారు చాలా టఫ్ మన ఎగ్జామ్ అది అని చెప్పి. పర్ఫెక్ట్ 6 సంవత్సరాల స్ప్లిట్టింగ్ లో సబ్జెక్ట్ వైజ్ గా ఏ సంవత్సరంలో ఏ సబ్జెక్ట్, ఏ క్లినికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, దాన్ని ఏ విధంగా మనం చదువుకోవాలి, ఎంతమంది క్లాస్కి ఉండాలి, ప్రొఫెసర్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనే పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ వీళ్ళు ఫాలో అయ్యి ఉన్న సబ్జెక్ట్ ని 6 సంవత్సరాలు పర్ఫెక్ట్ చదువుకుంటే ఇండియన్ ఎగ్జామ్ గురించి కాదండి, చూడబోతుంటే యూఎస్ఎంఎల్ చాలా ఈజీగా క్రాక్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో వీళ్ళకి ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే విత్ ఇన్ 24 hours లో వీళ్ళు పీపీటీ సబ్మిట్ చేసుకోవాలి, ప్రెజెంటేషన్ ఇవ్వాలి, సెమినార్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్టూడెంట్కి ఏంటంటే నిజంగా చదువుకుందాం అనుకున్న వాళ్ళు పక్కన స్టూడెంట్స్ అందరూ చదివి పీపీటీ సబ్మిట్ చేస్తున్నప్పుడు నిజంగానే ఇంట్రెస్ట్, కొంతమంది స్టూడెంట్స్ 10% ఉంటారండి, అక్కడ సిస్టమ్ బాగుంది, యూరోపియన్ సిస్టమ్ కాబట్టి ఎంజాయ్ చేద్దామని కొంతమంది స్టూడెంట్స్ కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్తున్నా ఏంటంటే మీరు ఎంజాయ్ చేద్దామని చెప్పి పోయినా కూడాను అక్కడ ఉన్న సిస్టంలో ఏం జరిగిద్ది అంటే ఒక 10 మంది స్టూడెంట్స్ బాగా చదువుతా ఒకరే స్టూడెంట్ కరెక్ట్గా అర్థం చేసుకోకుండా టైం పాస్ చేస్తున్న స్టూడెంట్కి ఏంటంటే భయం స్టార్ట్ అవుతుంది. అవమానం లాగా వాళ్ళకి అనుకుని ఎంబారెసింగ్ మూమెంట్ ఏం చేస్తాడంటే చదవడం స్టార్ట్ చేస్తాడు మెల్లిమెల్లిగా. అట్లా ఎవరు వెళ్ళినా 100కి 100% సక్సెస్ రేట్ తోనే బయటికి, అందుకే జార్జియా నుంచి రావడం జరుగుతుంది మన యూనివర్సిటీ నుంచి. చాలా ఈజీగా యుఎస్ఎంఎల్ఈ గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే యుఎస్ఎంఎల్ఈ అంతకుముందు స్టెప్ 1 ఎగ్జామ్ పాస్ ఫెయిల్ ఎగ్జామ్ ఉండేది. అంతకుముందు ఏంటంటే కంపల్సరీ స్కోర్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు ఓన్లీ పాస్ ఫెయిల్ చేశారు యుఎస్ఎంఎల్ఈ. స్టెప్ 2 కూడా చూసుకుంటే సిఎస్ సికే అని చెప్పి 2 ఉండేది, అందులో సిఎస్ని రద్దు చేసి సికే ఒకటే పెట్టారు ఇప్పుడు, క్లినికల్ నాలెడ్జ్. సో దాంతోపాటు ఫైనల్ ఎగ్జామ్. సో కొంత ఈజీ అవ్వడం వల్ల యుఎస్ఎంఎల్ఈ అనేది క్రాక్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది స్టూడెంట్స్కి. అంతకుముందుకి ఇప్పటికి ప్యాటర్న్ మారింది కొంత. మన యూఎస్ఎంఎల్ తో పోల్చుకున్నా కూడా ఏఎంసీ చాలా ఈజీ. ఏఎంసీలో కూడా చూసుకుంటే ఎంసీక్యూస్ ఒకటి దాంతోపాటు క్లినికల్ స్టేషన్స్ 2 ఉంటున్నాయి. ఏఎంసీ అయినా అంతే, కెనడియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్ అయినా అంతే. సో ఈ ఎగ్జామ్స్ కనుక ప్లాన్ చేసుకుంటే స్టూడెంట్స్ 100% ఒక మంచి మెడికల్ కాలేజ్లో కెనడా అయినా, ఆస్ట్రేలియా అయినా, లేకపోతే యుఎస్ అయినా యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసుకుంటే ఒక పీజీ సీట్ కూడా పొందుతారు. పీజీ సీట్తో పాటుగా అక్కడ లైసెన్స్ కూడా పొందుతారు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇవన్నీ ఆపర్చునిటీస్ని అందించడానికి మా వీసోస్ సంస్థ, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ముందు వరుసలో ఉందండి. అదేవిధంగా ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ గైడ్ లైన్స్ ఏదైతే ఎన్ఎంసీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఇప్పుడు జార్జియాకి మార్కెట్ అనేది పెరిగిందండి. ఇప్పుడు నేను మార్కెట్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు జార్జియాకి మార్కెట్ అనేది కూడా పెరిగింది. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా డైలీ కాల్స్ చేసి ఆఫీస్కి వచ్చి విజిట్ చేసి మాకు జార్జియానే కావాలి, ఎందుకంటే మన ఇండియన్ ప్యాటర్న్లో 6 years చదువుకుంటున్నాడు స్టూడెంట్, చదువుకుంటున్నారని చెప్పేసి అడుగుతున్నారు. దీన్ని అదునుగా తీసుకొని కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఉన్న ఫీజులు పెంచుతున్నారు. యూనివర్సిటీస్ పెంచట్లేదండి, యూనివర్సిటీస్ ఏవైతే ఫీజెస్ ఉన్నాయో వాటిని తగ్గించేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సార్ చెప్పినట్టుగా ఇప్పుడు $1,000 స్కాలర్షిప్ అనేది ఇచ్చాము, అది మేము యూనివర్సిటీతో మాట్లాడి లాస్ట్ ఇయర్ ఎవరైతే చేరారో వాళ్ళందరికీ $6,000 తీసుకున్నాం మేము. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి $6,000. యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా $6,000 తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ ఇయర్ స్కాలర్షిప్ కింద $1,000 ఇచ్చి 5,000కి మేము అడ్మిషన్ అనేది చేస్తున్నాం. కానీ కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే వేరే యూనివర్సిటీస్ విషయంలో వస్తే డిమాండ్ పెరగడం వల్ల ఉన్న ఫీజుల మీద $1,000, $900 ఇలా పెంచేసి స్టూడెంట్స్ని, పేరెంట్స్ని ఫైనాన్షియల్గా
మొత్తం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది చాలా తప్పు కదా. అది చాలా రాంగ్. ఈ విషయంలో స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అది అగ్రిమెంట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సుమన్ టీవీ వాళ్ళకైతే మేము ఆల్రెడీ చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చూపించాము. ఇది యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి సంబంధించిన అగ్రిమెంట్ అండి. ఇది నేను చూపించడానికి గల కారణం ఏంటి అంటే మీరు ఏ యూనివర్సిటీలో అయినా అడ్మిషన్ తీసుకోండి, ఏ కంట్రీకైనా పంపించుకోండి. పంపించుకునే ముందు ఆ సంస్థకి ఆ యూనివర్సిటీతో ఉన్న అగ్రిమెంట్ ఏంటి అని చెప్పి వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే అగ్రిమెంట్లో ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. ఓకే, అగ్రిమెంట్లో ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని వెరిఫై చేసుకోవాలి. అక్కడున్న సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడుకోవాలి. అక్కడున్న మొత్తం సిస్టమ్ వ్యవస్థ అన్నీ 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి. చేసుకోకపోతే కనుక ఫైనాన్షియల్గా మినిమం టు మినిమం 4 నుంచి 5 లక్షలు పేరెంట్ లాస్ అవుతారండి. ఓకే అండి. ఈజీ చిన్న అమౌంట్ కూడా 4 to 5 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్, చాలా హ్యూజ్ అమౌంట్. ఈ టైంలో చాలా ఉపయోగపడేది ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్కి. అండ్ ఇందులో ఇందాక సార్ చెప్పినట్టు సీనియర్స్ అనేసరికి నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మాకు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నేను చాలా మంది పేరెంట్స్ ఒక 10 నుంచి 15,000 మంది ఇంక్లూడింగ్ అందులో డాక్టర్ స్టూడెంట్స్, డాక్టర్ వాళ్ళ కొడుకులు కూతురు ఉండడం జరిగింది, పోలీసు వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైమ్ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కావడం జరిగింది. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కన్సల్టెంట్, తప్పుగా అనుకోకండి, ఇందులో కొంతమంది కన్సల్టెంట్స్ వల్ల నిజంగా మాలాగా జెన్యున్గా వర్క్ చేసుకొని పర్ఫెక్ట్ యూనివర్సిటీ, మంచి ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీని ప్రొవైడ్ చేద్దాం అనుకున్న కన్సల్టెంట్కి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఒక 3 days బ్యాకే ఒక 15 మంది పేరెంట్స్ రావడం జరిగింది. మన ఇప్పుడు టెబ్లీసీలో ఉన్న యూనివర్సిటీస్ అన్ని, లేకుంటే కుటైసీలో అని, ఎక్కడైనా కూడాను అక్కడ చదువుకుంటున్న యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న కన్సల్టెంట్కి డైరెక్ట్ అగ్రిమెంట్ లేదు అక్కడ. ఇది ఇందాక సార్ చెప్పినాక నేను చెప్తున్నాను మీకు. అది డైరెక్ట్ అగ్రిమెంట్ లేని కన్సల్టెంట్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే, ఆబ్వియస్గా ఇప్పుడు మనది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందింది. మా అయితే వీసోర్స్ సంస్థ ఉందో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ రిజిస్టర్డ్ కంపెనీ అండి మాది. అట్ ద సేమ్ టైం జార్జియాలో కూడాను మాకు వీసోర్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లాగా అక్కడ మినిస్ట్రీస్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ జార్జియాలో కూడా మా రిజిస్టర్డ్ కంపెనీ జార్జియాలో కూడా. ఎప్పుడైనా ఒక పేరెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కన్సల్టెంట్కి డైరెక్ట్గా ఇక్కడ రిజిస్టర్డ్ కంపెనీ కాదా, అక్కడ మీరు ఏదైతే దేశానికి వెళ్తారో అక్కడ కన్సల్టెంట్కి అక్కడ రిజిస్టర్డ్ కంపెనీ ఉందా లేదా. ఎందుకంటే ఇక్కడ ఉన్న కన్సల్టెంట్ డైరెక్ట్ ఏం చేస్తానంటే, మొన్న జరిగింది దాన్ని చాలా బాధ అనిపించింది నాకు. అది ఆ రోజు $2,500 అంటే ఉన్న యూనివర్సిటీ 1 year ఫీజు ఏదైతే ఉందో మొత్తం క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకోండి ఇక్కడ కన్సల్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్ లో మాది కొన్ని సంవత్సరాల దగ్గర మా హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ కనుక్కున్నారు, రీసోర్స్ వాళ్ళ హాస్టల్స్ ఉన్నాయి, అక్కడ వీళ్ళ సొంతంగా హాస్టల్స్ ఉన్నాయి, సో వీళ్ళని కలుద్దామని చెప్పి 15 మంది డైరెక్ట్ పేరెంట్స్ అందరూ వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్ గా ఒక 5 నుంచి 6 హోటల్స్ చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా వాళ్ళకి ఇంకా రాలేదు. అందులోంచి మన వాళ్ళకి కొంతమంది మన దగ్గర రావడం జరిగింది, అది వేరే విషయం. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా డబ్బులు మేము బ్లాక్ అయిపోయినాం కదా సార్ అని భయపడతా చాలా మంది పేరెంట్స్. చాలా అది ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడాను డైరెక్ట్ యూనివర్సిటీతో అగ్రిమెంట్ ఉందా లేదా, ఇక్కడ మన రిజిస్టర్డ్ కంపెనీయా కాదా, అట్ ద సేమ్ టైం ఆ దేశంలో కూడా ఈ వీళ్ళకు సొంత కంపెనీ ఉందా లేదా, వీళ్ళ సొంత హాస్టల్స్ ఉన్నాయా లేవా, ఫుడ్ మనది అవైలబిలిటీలో ఉందా లేదా, క్లైమేటికల్ కండిషన్స్ మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా క్లైమేటికల్ కండిషన్ అంటే ఇండియాలో ఏ విధంగా అయితే క్లైమేటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయో ఆ క్లైమేటికల్ సిచ్యువేషన్స్ కి కరెక్ట్ సరితూగే విధంగా ఉందా లేదా, అండ్ ప్యాటర్న్ ఇంగ్లీష్ ప్యాటర్న్ లో ఉందా లేదా, ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అట్ ద సేమ్ టైం సిలబస్ అంతా మనకు ఇందాక ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ లో ఉన్న సిలబస్ ఉందా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ అండి. దీనికి పర్ఫెక్ట్ గా ఆన్సర్స్ తీసుకొని 1-2 సార్లు మళ్ళీ వెరిఫై చేయండి, అన్ని వెరిఫై చేయండి. ఎందుకంటే వెరిఫై చేసుకోకుండా మనం ఆవేశపడి మన ఇంటి పక్కన ఒక స్టూడెంట్ అక్కడ వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు, లేకుంటే మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఒక యూనివర్సిటీలో ఉన్నారు, అట్లా చాలా మంది వాళ్ళు మిస్గైడ్ అవుతున్నారు. నేను క్లారిటీ ఇస్తున్నా, ఇది 1-2 సార్లు వెరిఫై చేసుకొని ముందుకు వెళితేనే స్టూడెంట్ కి లైఫ్ అనేది బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఏం లేకుండా. ఇంకోటి ఏంటంటే చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఏ సంస్థకైనా కానీ మీరు కట్టే డబ్బుల్ని అకౌంట్ త్రూగా పే చేయండి. అంతే. ఎందుకంటే చాలా వరకు సంస్థలకి ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఉండవు, కంపెనీ రిజిస్ట్రేషన్స్ ఉండవు సార్ చెప్పినట్టుగా. అదేవిధంగా ఎప్పుడైతే కంపెనీ రిజిస్ట్రేషన్స్ ఉండి జిఎస్టీ ఉంటుందో ఆ జిఎస్టీ ఉంటేనే ఆ రెసిప్ట్ లీగల్గా చెల్లుతుంది. మన భారత ప్రభుత్వం ఇండియాలో ఎన్నో సార్లు చెప్తూనే ఉంది, క్యాష్ని నగదుని మొత్తానికి రద్దు చేయండి, క్యాష్ని వాడకం తగ్గించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని ప్రోత్సహించండి, ట్యాక్స్ని ప్రోత్సహించండి అని చెప్పి. కానీ
మనం క్యాష్ అనేది మనం ప్రోత్సహించకూడదు, క్యాష్ మాత్రం కట్టకండి. దాంతో పాటుగా ముఖ్యంగా చూసుకుంటే ఏ యూనివర్సిటీకి మీరు అడ్మిషన్ తీసుకున్నా, ఏ యూనివర్సిటీకి మీ స్టూడెంట్ని పంపించినా డైరెక్ట్ యూనివర్సిటీ అకౌంట్కి ట్రాన్సాక్షన్ చేయండి. ఎందుకంటే పర్ఫెక్ట్ గా లీగాలిటీ ఉంటుంది. మేము మేము ప్రతి మా ఇంటర్వ్యూలో చూడండి, మా ప్రతి పేరెంట్కైనా స్టూడెంట్కైనా ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో ఆ ట్యూషన్ ఫీజుని మేము అసలు ఎప్పుడు మాకు కట్టమని చెప్పి ఇంతవరకు చెప్పం కూడా. డైరెక్ట్ యూనివర్సిటీ అకౌంట్కి డిపాజిట్ అనేది చేయించడం జరుగుతుంది. సో ప్రతిదీ 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలండి. ఇప్పుడు మాది విసోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ LLC జార్జియా కంపెనీ ఏదైతే ఉందో అక్కడ కూడా మా హాస్టల్స్ దాని పేరు మీద నడుస్తున్నాయి. సో అక్కడ పే చేసే హాస్టల్ అమౌంట్ కూడా హాస్టల్ అకౌంట్కి డిపాజిట్ చేయించి వ్యాట్ రూపంలో ఆ వ్యాట్ని కూడా అందులో కలుపుకొని ఇంక్లూడింగ్ వ్యాట్తో అక్కడ రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాకు కట్టే ప్రాసెసింగ్ ఫీజులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా విత్ GST రిసిప్ట్స్ అనేది SGST కలిపి ఇంక్లూడింగ్ GST రిసిప్ట్స్ అన్ని కలిపి మేము ఇవ్వడం జరుగుతుందండి. ఎండ్ టు ఎండ్ ఒక లీగలైజ్డ్ ప్రాసెస్లో జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ రోజు అంటే ఓకే క్యాష్ రూపంలో మనం కడతాం అని చెప్పి హ్యాపీ ఉంటుంది, వితౌట్ రిసిప్ట్ ఇవ్వరు, పర్సనల్ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు. సో రేపు పొద్దున కన్సల్టీ వాళ్ళ కానీ లేకపోతే కాలేజ్ వాళ్ళ ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇది ఏదో 1 year 2 years బయటికి వెళ్ళిపోయి ఇమీడియట్ వచ్చే ప్రోగ్రామ్ కాదు. 6 years ఆ కన్సల్టెంట్ తో మీరు కలిసి ఉండాలి. కాబట్టి అడ్మిషన్ తీసుకున్న రోజు మీ సర్వీస్ ఏదైతే ఉంటారో సర్వీస్ ఛార్జ్ రిసీవ్ చేసుకున్నప్పుడు అది అఫీషియల్ గా ఇంక్లూడింగ్ GST ఫార్మాట్ లో మీకు రిసిప్ట్ అనేది మీ చేతిలో ఉంటే లీగాలిటీగా రేపు పొద్దున స్టూడెంట్ కి ఏ చిన్న ఇబ్బంది అయినా కూడాను లీగాలిటీగా నువ్వు నాకు ఇచ్చిన రిసిప్ట్, నేను పేమెంట్ సర్వీస్ ఛార్జ్ కోసం పేమెంట్ కట్టిన రిసిప్ట్ ఇది, నాకు కావాల్సిన ప్రాబ్లం అవుతుంది మా స్టూడెంట్ కి అని చెప్పి మీరు ఎండ్ టు ఎండ్ మాట్లాడవచ్చు. ఏ విషయం ఉన్నా కూడా ఏదైతే మనకు క్యాష్ రూపంలో తగ్గుతుంది, GST లేకుండా మేము తీసుకుంటాం అని చెప్పి ఎప్పుడైతే కొంతమంది కన్సల్టెంట్ అందరూ అని చెప్పాను, కొంతమంది కన్సల్టెంట్ ఈ విధంగా చేయడం జరుగుతుంది. దానివల్ల జెన్యూన్ గా చేసుకుందాం అన్న కన్సల్టెంట్ కి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మా తరఫు నుంచి అయితే 1 రూపీ కూడా మేము క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకోమండి. ఏదైతే మీకు డైరెక్ట్ ఉందో అఫీషియల్ ఫీజెస్ అంతా మా విసోర్స్ అఫీషియల్ అకౌంట్ కడతారు ఇక్కడ. అట్ ద సేమ్ టైం అక్కడ హాస్టల్ విసోర్స్ అక్కడ హాస్టల్ అకౌంట్ కడతారు. యూనివర్సిటీ ఫీజు వచ్చి యూనివర్సిటీ అఫీషియల్ అకౌంట్ కి పేమెంట్ చేస్తారు. ఎవరు కూడా మేము ఎగ్జాక్ట్ గా క్యాష్ అనేది మేము ఎప్పుడు ప్రోత్సహించడం జరగదండి. అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ చాలా మంది ఏంటంటే కొన్ని అదర్ కంట్రీస్ లో ఎగ్జామ్స్ అనేది 3rd year లో ఒకసారి 6th year లో ఒకసారి పెట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారంట. అది అసలు కరెక్ట్ అయినా అసలు రాంగ్ అని తెలుస్తుంది ఏంటి, ఎందుకు అలా చేస్తున్నారు? చాలా కంట్రీస్ లో అంటే కొన్ని దేశాలు ఏం జరుగుతున్నాయంటే ఒక 3 years తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే నువ్వు 4th year ప్రమోట్ అవుతావు అని చెప్పి చెప్పడం, కండిషన్ పెట్టడం. మళ్ళీ ఆ 4th year పాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ 6th year లో ఎగ్జామ్ రాయించడం. ఆ 6th year ఎగ్జామ్ పాస్ అయితే నీకు ఆ కంట్రీ రిజిస్ట్రేషన్ ఇస్తాము, ఆ కంట్రీ రిజిస్ట్రేషన్ నువ్వు నీ ఇండియాకి పోవడానికి ఆప్షన్ ఉంటుంది. అలా కొన్ని కంట్రీస్ కండిషనల్ బేస్డ్ గా వీళ్ళకి ముందే చెప్తున్నారు. ఎవరైనా ఒక కన్సల్టెంట్ దగ్గర మీరు పోయినప్పుడు ఇలాగో 20 to 25 lakhs 30 lakhs స్పెండ్ చేయాల్సిందే ప్రతి పేరెంట్. ఇప్పుడు మన దగ్గర అవకాశం లేనప్పుడు అదర్ కంట్రీకి వెళ్ళినప్పుడు 20-25 lakhs 30 lakhs వరకు మీరు స్పెండ్ చేయాల్సిన విషయం ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకొని మేము క్వాలిఫై అయితేనే ముందుకెళ్ళడం జరిగిద్ది అన్న కంట్రీ మీరు చెప్తున్నప్పుడు ఎందుకు అటువంటి కంట్రీ మీరు చూస్ చేసుకుంటున్నారు? ప్రతి ఒక్కటి అడగండి. 3rd year లో మీకు ఎగ్జామ్ ఉందా, ఈ ఎగ్జామ్ రాస్తేనే 4th year ప్రమోట్ అవుతామా అనే క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిప్లైని బట్టి మీరు ముందుకెళ్ళడం చూసుకోవాలి ఏ ప్రాసెస్ అయినా. ఎందుకంటే ఇవన్నీ కూడా బయట మార్కెట్ లో జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు స్పెసిఫిక్ గా ప్రతి ఒక్కరు మేము క్లారిటీగా ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మన జార్జియా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ ఎంట్రీ ఏదైతే అడ్మిషన్ ప్రొసీజర్ లో మీకు స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషనల్ టెస్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసి ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో స్టూడెంట్ రిజిస్టర్ అవుతారు. అట్ ద సేమ్ టైం వీళ్ళకు మళ్ళీ మధ్యలో ఏం ఎగ్జామ్స్ నేషనల్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయమండి. ఏదున్నా కూడాను యూనివర్సిటీలో MBBS చదువుకుంటున్న సిలబస్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తాడు. ఎవ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే వీళ్ళకు ఆ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో ఎవ్రీ సెమిస్టర్ రిజిస్టర్ అయిపోతూనే ఉంటారు. ప్రమోట్ అవుతున్న కొద్దీ మళ్ళీ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అవుతూ ఉంటారు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఎగ్జిట్ అంటే వీళ్ళకి MBBS కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన ఇండియాకి రావాలన్నా ఇందాక చెప్పారు మీరు ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అవ్వాలని చెప్పి. ఎందుకంటున్నా అంటే మీరు ఇండియాకి ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఏ విధంగా అయితే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ద్వారా ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుందో వాళ్ళకి అక్కడ మినిస్ట్రీలో మీరు రిజిస్టర్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ 10th మేమో 12th మేమో మీ పాస్పోర్ట్ ఇక్కడ ఇండియాకి పంపించి వెరిఫై చేస్తారు. వీళ్ళు స్టూడెంట్ జెన్యూన్ గా మీ దగ్గర చదువుకుని CBSE బోర్డు అయితే CBSEకి, ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఇంటర్మీడియట్ బోర్డుకి వాళ్ళ డాక్యుమెంట్స్ మళ్ళీ ఫార్వర్డ్ చేసి వీళ్ళు మీ సర్టిఫికేట్ నాకు ప్రొడ్యూస్ చేశారు, ఈ సర్టిఫికేట్ జెన్యూన్ గా మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్ ఏదైనా కాదని ఇక్కడ వెరిఫై చేసుకుని వీళ్ళు ఇచ్చిన రిప్లైని బట్టి వాళ్ళు EQ అని చెప్పి ఇందాక సార్ చూపించారు, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అప్రూవల్ అని చెప్పి ఆ సర్టిఫికేట్ రిలీజ్ చేస్తారు. ఏ విధంగా అయితే వీళ్ళది ఎగ్జిట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అయ్యే టైంకి
మన ఇండియాకి వచ్చి పీజీ చేసుకోవాలన్నా లైసెన్స్ తీసుకోవాలనుకున్నా ఎగ్జామ్ రాయాలన్నా కూడాను అక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అయ్యారా లేదా అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ అక్కడ మినిస్ట్రీకి అప్లికేషన్ పెడుతుంది. ఓకే, ఈ క్యూలో వీళ్ళ పేరు రిజిస్టర్ అయిందా లేదా, మినిస్ట్రీలో వీళ్ళ పేరు రిజిస్టర్ అయ్యిందో లేదా, ఈ పాస్పోర్ట్ నెంబర్ మీద ఈ స్టూడెంట్ పేరు రినేల్ అవ్వ జెన్యున్ గా వీళ్ళు చదువుకొని వచ్చిన స్టూడెంట్ అని చెప్పి వీళ్ళు కూడా అక్కడ వెరిఫై చేస్తారు. అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ లో ఏం జరిగింది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ అడ్మిషన్ డే నుంచి ఎండింగ్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ వరకు 6 years కంప్లీట్ అయ్యేంత వరకు కూడాను సిస్టమాటిక్ వేగా, అంటే స్టూడెంట్ ఇప్పుడు ఏదో ఎన్ఎంసీ గెజిట్ వచ్చిందని చెప్పి జార్జియా కంట్రీలో ఎప్పుడైతే ఎంబీబీఎస్ స్టార్ట్ అయిందో ఆ సంవత్సరం నుంచి వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ కూడా ఇదే. మన గవర్నమెంట్ ఇప్పుడు రిలీజ్ చేసింది, చాలా తొందరగా రిలీజ్ చేసిందండి. జెన్యున్ గా మాట్లాడితే ఇంకా అప్కమింగ్ డేస్ లో ఇందాక సార్ చెప్పినట్టు 3 years 4 years ఎంబీబీఎస్ బై 2 years ఎంబీబీఎస్ లో బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఏంటి అసలు ఇది ఇంటర్మీడియట్ సిలబస్ ఇంటర్మీడియట్ మనం 2 years చదువుతున్నాం కష్టపడి, అదే ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనేది ఒక 2 years లో చదవడం 3 years లో చదవడం అనేది వెరీ ఇంపాసిబుల్ థింగ్. అందుకని చెప్పి మళ్ళీ వెరిఫై చేసుకున్న తర్వాత మంచి స్టెప్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మేమున్నాం ఈ ఇయర్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి ఒక 240 members స్టూడెంట్స్ పంపించడం జరుగుతుందండి. 240 మంది స్టూడెంట్స్ పంపిస్తున్నాం మేము. ఈ 240 members ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మాది ఎంత ఆర్గనైజ్ సిస్టమ్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్ దిల్షునగర్, నా పేరు నాగేంద్రరావు, నేను ఇక్కడ ఇదే ఆఫీస్ లో కూర్చుంటే ప్రతి పేరెంట్తో నేనే కాంటాక్ట్ లో ఉండడం జరిగింది అడ్మిషన్ చేసుకున్న వాళ్ళతోటి. అట్ ద సేమ్ టైం విజయవాడ నుంచి బెన్ సర్కిల్ లో మన ఆఫీస్ ఉంది, విజయవాడ నుంచి యాసిన్ గారు అని చెప్పేసి ఆ సార్ ఉంటారు, ఆయనతో అక్కడ ఉన్న పేరెంట్స్ కాంటాక్ట్ అవుతారు. వెన్ కమింగ్ టు తిరుపతి నుంచి అరుణ్ గారు అని చెప్పేసి ఆయనతో నా పేరెంట్ కాంటాక్ట్ లో ఉంటారు. వెన్ కమింగ్ టు తిరుపతి మన వైజాగ్ నుంచి కూడా ఎంవిపి కాలనీలో మన ఆఫీస్ ఉండడం జరిగింది, అక్కడ నుంచి శేఖర్ సార్ అని చెప్పేసి ఆయనతో వాళ్ళు కాంటాక్ట్ లో ఉండడం జరిగింది. డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు 240 members స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు ఎవ్రీ ఇయర్ మేము బ్యాచెస్ వైజ్ గా చేసి ఒక 2020 వాళ్ళు 2019 బ్యాచ్ 2018 బ్యాచ్ 2017 అట్లా 2017 బ్యాచ్ నుంచి మేము ఎట్లా పంపిస్తామంటే ఎవ్రీ ఇయర్ మేము పంపించే స్టూడెంట్స్ కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఇన్ఛార్జ్, నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకి ఇన్ఛార్జ్ అవరు వాళ్ళు, అంతకుముందు సంవత్సరం వాళ్ళకి వేరే ఇన్ఛార్జెస్ ఉంటారు. అట్లా ఇంతకుముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ గారు అని చెప్పేసి మన ఇప్పుడు 2021 వెళ్ళే బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈసారి ఇన్ఛార్జ్. ఇప్పుడు 240 members ఎవరైతే వెళ్తున్నారో ఈసారి వాళ్ళతో పాటు ట్రావెల్ చేసి అక్కడ దిగిన తర్వాత మొత్తం పర్ఫెక్ట్ వాళ్ళది హాస్టల్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అకామిడేషన్ వరకు, అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నుంచి టెంపరీ రెసిడెన్స్ కార్డ్ ఇప్పించేంత వరకు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీపించడంలో, అట్ ద సేమ్ టైం అక్కడ సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేయడంలో ఇదంతా ప్రాసెస్ కూడా 240 members కి ఈసారి చూసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇయర్ 240 ఓకే, మన నెక్స్ట్ ఇయర్ ఇంకా 240, నెక్స్ట్ ఇంకొక తర్వాత 500 members అవుతున్నప్పుడు అంతమంది కష్టం కాబట్టి ఈసారి ఓన్లీ 240 members కి మాత్రమే ఇన్ఛార్జ్. ఇంతకు ముందు 2020లో వీరేందర్ అని చెప్పేసి అంతకు ముందు వేరే పర్సన్ అని అట్లా 2018, 2019, 2017 అట్లా బ్యాచ్ వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళకు ఇన్ఛార్జెస్ అని ఉండడం జరిగింది. అక్కడ మా మెయిన్ బాస్ ఏదైతే ఉన్నారో కామినేని శివ సార్ అని చెప్పేసి ఆయన జార్జియాలో అక్కడ ఉండడం జరిగింది. ఈసారి ఆయనతో పాటు ఉంటారు. వెన్ కమింగ్ టు మనకి ఇందాక మీరు ముస్సోసాని కలిసారు, ఇప్పుడు సార్ జస్ట్ ఒక 2-3 days ట్రావెల్ చేయడం జరుగుతుంది రష్యాకి. మనము 2 countries బేస్ గా పెట్టుకున్నాం, ఎప్పుడైనా రష్యాకి పంపిస్తాం స్టూడెంట్స్ ని, జార్జియాకి పంపిస్తాం. ఇప్పుడు రష్యాది కూడా మనము ఇంకో 3-4 days లో వీడియో కూడా చేయడం జరిగింది. మన స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు ఫ్లై ఆఫ్ అవుతారు సార్, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ముస్సోసారి వెళ్ళిపోతున్నాం. దీని తర్వాత స్టూడెంట్స్ ఫ్లై అయ్యేటప్పుడు మళ్ళీ మనం ఇంకో దాని గురించి కూడా వీడియో పొందుపరచడం జరిగింది మన ఛానల్స్ లో. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్గనైజ్డ్ సిస్టమ్, ఎక్కడికి ఏ స్టూడెంట్ వెళ్ళినా కూడాను వాళ్ళ పర్సన్ 6 సంవత్సరాలు సేఫ్టీ, సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, ఫుడ్ అండ్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి మా స్టాఫ్ అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ స్టూడెంట్స్ తో కోఆర్డినేషన్ లో ఉంటారు. నేనైతే అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పేరెంట్స్ డైరెక్ట్ నన్ను కలవడం జరిగింది. చిన్న ప్రాబ్లమ్స్, వాళ్ళు ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం పట్టుకురారు. ఎలా అంటే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వేరే రూమ్ లో ఉందంట, ఆ రూమ్ కి మార్చండి, లేకుంటేనేమో ఫుడ్ లో కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవుతున్నారు కొద్దిగా చూసుకోండి, లేకుంటేనేమో యూనివర్సిటీలో వేరే సెక్షన్ లో మా ఫ్రెండ్ ఉన్నారు, ఆ సెక్షన్ కొద్దిగా మార్చమని చెప్పండి. హాస్టల్స్ మనే కాబట్టి హాస్టల్స్ కూడా మన ఓన్ హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి ఫీజు కూడా మన అకౌంట్ కడతా ఉంటారు. కాబట్టి మాకు ఒక 1 week టైం కావాలి సార్ హాస్టల్ ఫీజు పేమెంట్ చేయడానికి. అలా ప్రతి ఒక్కరు ఇమీడియట్ గా అదే రోజు డబ్బులు కట్టాలన్నా కూడా అడ్జస్ట్మెంట్స్ అవ్వాలి కదా. కొన్ని వెసులుబాట్లు అనేది మేము ఖచ్చితంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తాము. ప్రతి ఒక్కటి కూడా అన్ని ఆర్గనైజ్డ్ సిస్టమ్ లో ఇదే విధంగా ఇప్పుడు ఈసారి నేను చూపించి డైరెక్ట్ గా ఇప్పుడు ప్రెసెంట్ అవైలబిలిటీ ఇప్పుడు వెళ్లాల్సింది ఉంది కాబట్టి సార్ని కూడా కలిస్తే ప్రతి స్టూడెంట్ ఏంటంటే ఈ సార్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు. వాళ్ళతో కోఆర్డినేషన్ లో ఈ సార్ ఉంటారు కాబట్టి మీరు ప్రతి పేరెంట్ ఏమన్నా చరణ్ సార్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ శివ సార్ ఉంటారు అండ్ మా 6 members స్టాఫ్ కూడా అక్కడ ఉండడం జరిగింది. మన తెలుగు కుక్స్ కూడా అక్కడ అవైలబిలిటీలో ఉన్నారు. సో ఇప్పుడు చరణ్ గారు అయితే 240 members కి 6 years వరకు ఆయన జాబ్ రెస్పాన్సిబిలిటీ 6 years వరకు ఇది సారే చూసుకుంటారు. హాస్టల్ కూడా మాది సొంత హాస్టల్, దాంతోపాటు మొత్తం ఏదైనా కానీ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు
సారే చూసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కాల్ చేసినా సార్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జరిగింది. మీరు సార్తో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే హాస్టల్స్ పరంగా మెయిన్గా మన సొంత హాస్టల్స్ ఉన్నాయి, అమ్మాయిలకు సపరేట్గా అబ్బాయిలకు సపరేట్. కొన్ని కన్సల్టెన్సీస్ మళ్ళీ ఇది ఎంత ఈ మధ్య న్యూస్ లో చూసాను, అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి ఒకటే హాస్టల్ ఒకటే ఫ్లోర్ మన ఇండియన్ మెంటాలిటీకి అవన్నీ సెట్ అవ్వండి. ఏదైనా సరే, ఎందుకంటే అది ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు ఫ్యూచర్ లో. సెక్యూరిటీ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, మా రీసోర్స్ ప్రొవైడ్ చేసే హాస్టల్స్ ఏవైతే ఉంటాయో ఇవి అన్ని సపరేట్గా గర్ల్స్ హాస్టల్స్, సపరేట్గా బాయ్స్ హాస్టల్స్. కొంతమంది కన్సల్టెంట్స్ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఇది వెరిఫై చేసుకోండి. మా సొంత రిజిస్ట్రేషన్ కాపీ కూడా మీరు కావాలంటే జార్జియా రిజిస్ట్రేషన్ కాపీ కూడా మీరు అడగవచ్చు, మేము మీకు వాట్సాప్లో కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మన ఇండియన్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కాపీ కూడా కావాలనుకుంటే అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. డైరెక్ట్ యూనివర్సిటీతో అయితే అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో మ్యాక్సిమం ఏంటంటే ఒక 15 నుంచి 18 సీట్ల వరకు నిజంగానే అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇవి మ్యాక్సిమం ఒక 1 వీక్ ప్రాసెస్ ఇదంతా కూడా మాకు. ఈ వీడియో అంతా ఎందు గురించి అంటే ఈ సంవత్సరం చాలా మంది లాంగ్ టర్మ్కి వెళ్తున్నారు. ఈ సంవత్సరము మాకు తెలుసు కదా, మార్కెట్లో ఉంటాం కాబట్టి ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం నేను చెప్పేది ఏమంటున్నా అంటే చాలా మంది లాంగ్ టర్మ్కి వెళ్ళారు. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది అంటే అంతకుముందు 2020లో 13,50,000 మంది ఎగ్జామ్స్ రాస్తే ఈ ఇయర్ 16 లక్షల మంది ఎగ్జామ్ రాశారు, నీట్ ఎగ్జామ్. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది అంటే అది ఒక 20 lakhs వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైతే ఉందో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అడ్మిషన్స్ నడుస్తున్నాయి, ఇమ్మీడియట్గా మాకు ఆఫీస్కి వచ్చి మీరు మమ్మల్ని అప్రోచ్ అవుతే మంచి యూనివర్సిటీ, టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ, మంచి వరల్డ్ ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీ మీరు పొందగలుగుతారు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉందండి, అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే నేను ఇంటర్వ్యూ చెప్పామో ఫస్ట్ మేము చెప్పిన ఇంటర్వ్యూలోనే ఓన్లీ లిమిటెడ్ సీట్స్ 40-50 సీట్స్ మాత్రమే ఉండడం జరిగింది. ఇమ్మీడియట్గా మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవుతే మేము మంచి యూనివర్సిటీ ఇస్తామని చెప్పాము. ఇదంతా ఎప్పుడు అయిందంటే అడ్మిషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 100 మంది కాల్ చేశారు నాకు, బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఇంకా ఉన్నాయా సార్ అని చెప్పి. ప్రెసెంట్ నేను చెప్పేది ఏమంటున్నా అంటే బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అడ్మిషన్ స్టార్టింగ్ February 1 నుంచి స్టార్ట్ చేస్తాం. అడ్వాన్స్ బుకింగ్ ఫర్ 2022. బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ అదే యూనివర్సిటీ కావాలని చెప్పి చాలా మంది డాక్టర్స్ కూడా కాల్ చేశారు. ఎందుకంటే అన్ని వెరిఫై చేసుకుంటారు కదా ఆబ్వియస్ గా. ఇప్పుడు ఏ ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళు, డాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకొని జాయిన్ అవ్వరు. కానీ చాలా మంది పేరెంట్స్ అని తెలియక పాపం అమాయకత్వంతో డిఫరెంట్ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటారు. కాబట్టి ఈ వీడియోలో ఏం క్లారిటీ ఇస్తున్నామంటే ప్రతి పేరెంట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, ఆ యూనివర్సిటీతో డైరెక్ట్ అగ్రిమెంట్ ఉందా లేదా, రిజిస్టర్డ్ కంపెనీ కాదా, అక్కడ రిజిస్టర్డ్ కంపెనీ కాదా, 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. సపరేట్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయా, సపరేట్ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి కదా అని చెప్పి చూసుకొని మన ఫుడ్ అవైలబిలిటీ ఉందా లేదా చూసుకోండి. అండ్ ఇప్పుడు నేనైతే మీకు మా ఇన్ఛార్జ్ కూడా పరిచయం చేయడం జరిగింది 2021 బ్యాచ్కి 240 మెంబర్స్కి. ఎవరైనా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అడ్మిషన్ కావాలనుకుంటే ఇమీడియట్గా మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. మళ్ళీ బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ మాదిరిలాగా మళ్ళీ తర్వాత అడ్మిషన్స్ అన్ని కంప్లీట్ అయినాక సార్ నాకు అడ్మిషన్స్ ఉన్నాయని చెప్పి యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి ఫోన్ చేస్తే మన చేతిలో ఉండదు పని. కాబట్టి వీసా ప్రాసెస్ కూడా ఇమీడియట్గా అవ్వదండి. జార్జియా వీసా ప్రాసెస్ ఎంత స్టాండర్డ్ అంటే 45 days టైం పడుతుంది ఎగ్జాక్ట్గా. 40 రోజులు పని దేనికోసం సార్ అంటే ఇప్పుడు ఈక్యూలు ఇవ్వాలన్నా కూడా మన ఇంటర్మీడియట్ బోర్డుకి పంపించుకుంటున్నాడు, మినిస్ట్రీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రెక్టార్ క్లియరెన్స్లు తీసుకోవాలి, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇన్ని డేస్ అందుకే టైం బాగా ఎక్కువ పడుతుంది. 45 days ఇమ్మీడియట్గా మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయిన వాళ్ళకి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అవైలబిలిటీ ఉండేది. బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీయే కావాలనుకున్న వాళ్ళు ఫిబ్రవరిలో మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవుతే అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ చేసుకొని జస్ట్ ఒక 20,000 బేసిక్గా పేమెంట్ చేసుకొని బుకింగ్ చేసుకోండి. గవర్నమెంట్ సీట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీ అమౌంట్ ఏదో ఉందో GST కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు ఇవ్వడం జరిగింది. జస్ట్ 18% అంటే మాక్సిమం ఎంత ఒక 3,600 రూపీస్ అనుకోండి, 3,100 రూపాయలు కట్ చేసుకొని మిగతా అమౌంట్ అంతా మీది మీకు ఇచ్చేస్తాం. సో అన్నీ పర్ఫెక్ట్గా మీరు వెరిఫై చేసుకొని వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అన్ని రకాలుగా వెరిఫై చేసుకొని ముందడుగేయండి. సో సుమన్ టీవీ గత కొన్ని నెలలుగా మేము చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ సుమన్ టీవీ ఏంటంటే ఏది చేసినా, సుమన్ టీవీ ఏది వాళ్ళు ప్రమోట్ చేసినా లేకపోతే సుమన్ టీవీ వాళ్ళు ఏది చెప్పినా కానీ వాళ్ళు పిల్లలకి పేరెంట్స్కే కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలని చేయడం జరుగుతుందండి. సుమన్ టీవీ ఎడ్యుకేషన్లో అయినా లేకపోతే సుమన్ టీవీ తెలుగు అయినా, సుమన్ టీవీ మెయిన్ ఛానల్ అయినా, సో అన్నీ కూడా సుమన్ టీవీ ఏది చేసినా సొసైటీకి ఉపయోగపడేవే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ సుమన్ టీవీ, వెరీ థ్యాంక్ఫుల్ టు లాస్యా మేడం మీకు కానీ. సో ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్కి ఒక మంచి నాలెడ్జ్ని మీరు సుమన్ టీవీ ద్వారా అందిస్తున్నందుకు మేము కూడా వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే ప్రతి ఒక్క జెన్యూన్ థింగ్ ఏదైతే ఉందో కన్సల్టెన్సీ పిల్లల భవిష్యత్ అండి. మనం ఏదంటే అది మనము
Exaggerate చేసి చెప్పడానికి అండ్ తప్పదు. ఎన్ఎంసీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ముందు నుంచే చేస్తున్నాం. ఎస్ ఎందుకంటే చాలా వీడియోస్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఒక అవగాహన ఉంది ముందు నుంచి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే మీరు చెప్తున్నారో అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఎన్ఎంసీలో ఉన్నాయి. అవునండి. ఓకే, సో అది పర్ఫెక్ట్ అన్నమాట. సో మొత్తానికి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, రీసోర్స్ గురించి మాట్లాడుకున్నాం, హాస్టల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అంటే ఒక జెన్యూనిటీ ఉంటేనే మనం కూడా ఇంత ట్రాన్స్పరెంట్ గా మాట్లాడగలుగుతాం. ఇంకొకటి ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ ఎన్ఎంసీ డ్రాఫ్ట్ ఏదైతే వచ్చిందో ఇది రాకముందు మన స్టూడెంట్స్ అందరూ కూడా బైలింగ్వెల్ లో చదువుకున్నారు, లేకపోతే నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్ళారు. ఇప్పుడు జార్జియా చూసుకుంటే మోర్ దెన్ 90% పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడతారు. సో అలా జార్జియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అండి. దాంతోపాటు నా బైలింగ్వెల్ వెళ్ళడము, లేకపోతే సరైన క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళకపోవడము, దానివల్ల అక్కడ చాలా ఇబ్బందులు వాళ్ళు గురవడము, లాంగ్వేజ్ వల్ల, లేకపోతే క్లినికల్ స్లేవనో, లేకపోతే ఏదో విధంగా వాళ్ళు ఇబ్బందులకు గురైపోయి ఇండియా వచ్చి ఇక్కడ ఎఫ్ఎంజీ ఫెయిల్ అయ్యారు. ఇండియాలో ఎఫ్ఎంజీ పర్సంటేజ్ కూడా తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇలా డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ రీజన్స్ అన్నిటికీ చెక్ పెడుతూ, ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనా పూర్తిగా చెక్ పెట్టేసింది దీంతో. బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ మొత్తానికి పూర్తిగా చెక్ పెట్టడం జరిగింది. మళ్ళీ కోర్స్ డ్యూరేషన్ లో తేడాలు లేకుండా కోర్స్ డ్యూరేషన్ ఏదైతే కొన్ని కంట్రీస్ పర్టికులర్ గా కొన్ని కంట్రీస్ కోర్స్ డ్యూరేషన్ కూడా మన ఇండియన్ ప్యాటర్న్ లోకి వచ్చి అంత కరెక్ట్ గా చదువుకుంటే, ఇండియన్ సిస్టమ్ లో చదువుకుంటే ఇండియా వచ్చిన తర్వాత స్టూడెంట్ ఎందుకు ఎగ్జామ్ అంతే. ఇప్పుడు ఎంబీబీఎస్ ఇండియాలో సీట్ రాని స్టూడెంట్, ఇండియాలో నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయకుండా ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ కి ఈ ఎన్ఎంసీ గెజిట్, భారత ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎన్ఎంసీ గెజిట్ అనేది ఒక వరం లాంటిది. ఎంబీబీఎస్ విదేశాల్లో చేయాలనుకున్న స్టూడెంట్స్ కి, అంటే ఇక్కడ సీట్ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ గా ఇది ఒక ప్రోత్సాహం లాంటిది. చాలా జాగ్రత్త పడాలి ఇవన్నీ వెరిఫై లాంటిది. కాబట్టి ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా కానీ ప్రశాంతంగా దర్జాగా చదువుకోవచ్చు అండి, హ్యాపీగా, ఎటువంటి భయాలు లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్ గారు అండ్ అక్రమ్ గారు, అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా టేక్ కేర్ చేయండి మా 240 స్టూడెంట్స్ని జార్జియా వెళ్ళేదానికి. చూసారు కదండి, ఏవైతే ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెటప్ చేశారో అవి రాకముందు నుంచి, ఆ నోటిఫికేషన్ రిలీజ్ కాకముందు నుంచే వీసోర్స్ వాళ్ళు గత 16 years నుంచి అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఇండియాలో ఏవైతే సిలబస్ ఉందో, ఏదైతే డ్యూరేషన్ కోర్స్ ఉందో, అండ్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే సిలబస్ చెప్పాలి అని ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ చూస్ చేసుకున్న కాలేజెస్కి మాత్రమే పంపిస్తున్నారు. అటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఏ ఇబ్బంది పడరు. అండ్ ఎన్ఎంసీ రూల్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో ఆ రూల్స్కి తగ్గట్టుగానే ఇప్పుడు మన స్టూడెంట్స్, వీసోర్ స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ కొన్ని కన్సల్టెన్సీస్ వల్ల పిల్లలు చాలామంది బాధపడుతున్నారు. సో జెన్యూన్గా ఏ సోర్స్ మనకి బెస్ట్, ఏ కన్సల్టెన్సీ బెస్ట్ అనేది చూసి జాగ్రత్తగా తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి. సో వీసోర్స్ అనేది ఒక జెన్యూన్ కన్సల్టెన్సీ అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అని మీరు విన్నారు కదా, అవన్నీ చూసిన తర్వాత మీరు నమ్ముతారు. ప్లీజ్ దయచేసి ఒక మంచి భావితరానికి బాటనివ్వండి. థ్యాంక్ యూ సో మచ్.